హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మొదట్లో అందరూ తప్పులు చేస్తారు. ఆమె కావాలనే తలుపు మూసింది. మొదట్లో మీకు కష్టంగా అనిపించవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, అతను కావాలనే ఆలస్యంగా వచ్చాడు. కావాలనే అంటే ఇంటెన్షనలీ అంటాం. హీ అరైవ్డ్ లేట్ ఇంటెన్షనలీ. హీ అరైవ్డ్ లేట్ ఇంటెన్షనలీ. ఆమె కావాలని తలుపు మూసింది. ఆమె కావాలని తలుపు మూసింది. షీ ఇంటెన్షనలీ క్లోజ్ ద డోర్. షీ ఇంటెన్షనలీ క్లోజ్ ద డోర్. ఆమె కావాలని తలుపు మూసింది. ఇంటెన్షనలీ క్లోజ్ ద డోర్. నేను నమ్మేంత తెలివి తక్కువ వాడిని కాదు. నేనేమి నమ్మేంత తెలివి తక్కువ వాడిని కాదు. ఐఎమ్ నాట్ సో స్టూపిడ్ యాజ్ టు బిలీవ్ దట్. ఐఎమ్ నాట్ సో స్టూపిడ్ యాజ్ టు బిలీవ్ దట్. అతను ప్రతిదీ తెలిసినట్టుగా మాట్లాడతాడు. అతను ప్రతిదీ తెలిసినట్టుగా మాట్లాడతాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ తెలిసినట్టుగా మాట్లాడతాడు అని. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. I did what I wanted to say. I did what I wanted to say. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నేను నేర్చుకోవాలనుకున్నది నేర్చుకున్నాను. నేను నేర్చుకోవాలనుకున్నది నేర్చుకున్నాను. I did what I wanted to learn. I did what I wanted to learn. నెక్స్ట్ వన్, మొదట్లో మీకు కష్టంగా అనిపించవచ్చు. మొదట్లో మీకు కష్టంగా అనిపించవచ్చు. ఇనిషియలీ యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఇనిషియలీ యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. మొదట్లో, ఇనిషియల్ అని మొదట్లో నాకు తెలియదు. మొదట్లో నాకు తెలియదు. ఇనిషియలీ ఐ డోంట్ నో. ఇనిషియలీ ఐ డోంట్ నో. మొదట్లో నాకు తెలియదు అని. మొదట్లో అందరూ తప్పులు చేస్తారు. మొదట్లో అందరూ తప్పులు చేస్తారు. ఇనిషియలీ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. ఇనిషియలీ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. మొదట్లో అందరూ తప్పులు చేస్తారు అని. అతను ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. అతను ఉద్దేశపూర్వకంగానే నన్ను ఇబ్బంది పెట్టాడు. హీ ఇంటెన్షనలీ బాదర్డ్ మీ. హీ ఇంటెన్షనలీ బాదర్డ్ మీ. బాదర్డ్ అంటే ఇబ్బంది అని. ఏదైనా కొనబోయే ముందర నాకు తెలియచేయండి. ఏదైనా కొనబోయే ముందర నాకు ఇన్ఫామ్ చేయండి, తెలియచేయండి అంటాం కదా. అప్పుడు లెట్ మీ నో బిఫోర్ పర్చేసింగ్ ఎనీథింగ్. లెట్ మీ నో బిఫోర్ పర్చేసింగ్ ఎనీథింగ్. లెట్ మీ నో బిఫోర్ పర్చేసింగ్ ఎనీథింగ్. వాళ్ళు ఆలోచించటం మొదలుపెట్టారు. వాళ్ళు ఆలోచించటం మొదలుపెట్టారు. దే బిగాన్ టు థింక్ అంటాం. దే బిగాన్ టు థింక్. వాళ్ళు ఆలోచించటం మొదలుపెట్టారు. నేను అతనికి కాల్ చేయాలని అనుకుంటున్నాను, కానీ అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. నేను అతనికి కాల్ చేయాలని అనుకుంటున్నాను, కానీ అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఐ వాంట్ టు కాల్ హిమ్ బట్ ఐ డోంట్ హ్యావ్ హిస్ ఫోన్ నెంబర్. ఇది చాలా జనరల్గా వాడే సెంటెన్స్ కదా. ఎస్, ఐ వాంట్ టు కాల్ హిమ్ బట్ ఐ డోంట్ హ్యావ్ హిస్ ఫోన్ నెంబర్. రైట్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూసేద్దాం. ఇలాగే, నేను అలసిపోయాను కానీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. నేను అలసిపోయాను కానీ నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఐఎమ్ టైర్డ్ బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ టైర్డ్ బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేరు. వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు. దెర్ ఈజ్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. దెర్ ఈజ్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళని చూసుకునేందుకు ఎవరు లేరు అనేసేసి అనమాట. అండ్ నెక్స్ట్ వన్, అతన్ని ఆపడానికి ఎవరు లేరు. అతన్ని ఆపడానికి ఎవరు లేరు. దెర్ ఈజ్ నో వన్ టు స్టాప్ హిమ్. దెర్ ఈజ్ నో వన్ టు స్టాప్ హిమ్. అతను ఆపడానికి ఎవరు లేరు. ఆమెను నవ్వించడానికి ఎవరూ లేరు.
ఆమెను నవ్వించడానికి ఎవరు లేరు అంటే మరి దీన్ని ఎలా చెప్తారో మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్, అతను ఆగి ఆగి మాట్లాడుతున్నాడు. అతను ఆగి ఆగి మాట్లాడుతున్నాడు అంటే హీ స్పీకింగ్ ఇంటర్మిటెంట్లీ అంటాం. ఇంటర్మిటెంట్లీ అంటే మధ్య మధ్యలో ఆగి ఆగి మీనింగ్ వస్తుంది. దీన్ని చాలా సెంటెన్సెస్ వాడచ్చు. హీ స్పీకింగ్ ఇంటర్మిటెంట్ అంటాం కదా. మరి ఆమె పని చేస్తుందో లేదో చూద్దాం. ఆమె పని చేస్తుందో లేదో చూద్దాం. లెట్స్ సీ వెదర్ షీ వర్క్స్ ఆర్ నాట్. లెట్స్ సీ వెదర్ షీ వర్క్స్ ఆర్ నాట్. ఆమె పని చేస్తుందో లేదో చూద్దామని. ఆమె నాకు సహాయం చేస్తుందో లేదో చూద్దాం. ఆమె నాకు సహాయం చేస్తుందో లేదో చూద్దాం. లెట్స్ సీ వెదర్ షీ హెల్ప్స్ మీ ఆర్ నాట్. లెట్స్ సీ వెదర్ షీ హెల్ప్స్ మీ ఆర్ నాట్. సహాయం చేస్తుందో లేదో చూద్దాము అని. అతను ఇక్కడికి వస్తాడో రాడో చూద్దాం. అతను ఇక్కడికి వస్తాడో రాడో చూద్దాం. లెట్స్ సీ వెదర్ షీ కమ్స్ హీ కదా ఇక్కడ హీ కమ్స్ హియర్ ఆర్ నాట్. లెట్స్ సీ వెదర్ హీ కమ్స్ హియర్ ఆర్ నాట్. నేను కిరాణా సరుకులు కొనాలి. నేను కిరాణా సరుకులు కొనాలి అంటే ఐ నీడ్ టు బై గ్రాసరీస్ అంటాం. గ్రాసరీస్ అంటే కిరాణా వస్తువులు అని మీనింగ్. ఐ నీడ్ టు బై గ్రాసరీస్. ఈరోజు ప్లాన్ ఏమిటి? ఈరోజు ప్లాన్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్తున్నావా, ఏదైనా షాపింగ్కి వెళ్తున్నావా, ఏ వర్క్ ఉందా అన్నప్పుడు ఏదో ప్లాన్ అంటే అంటాం కదా. వాట్స్ అ ప్లాన్ ఫర్ టుడే? వాట్స్ అ ప్లాన్ ఫర్ టుడే? ఎవరి బట్టలు వాళ్ళే కొనుక్కోవాలి. ఎవరి బట్టలు వాళ్ళే కొనుక్కోవాలి. వన్ హ్యాస్ టు బై వన్స్ క్లాత్స్. వన్ హ్యాస్ టు బై వన్స్ క్లాత్స్. అంతే. ఇది ఎవరి బట్టలు వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇలా అన్నప్పుడు ఇలాగే వాడుతూ ఉంటాం అనమాట. సో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇక్కడ వన్స్ హ్యాస్ టు అంటాం. వన్స్ హ్యాస్ టు డూ వన్స్ అనమాట. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ పని కాబట్టి డూ రావాలి కదా. వన్ హ్యాస్ టు డూ వన్స్ వర్క్. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టం. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టం. ఇట్స్ హార్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇట్స్ వెరీ హార్డ్ అనొచ్చు. చాలా కష్టం అంటే సింపుల్గా హార్డ్ అనొచ్చు అనమాట. ఆ మ్యాచ్ గెలవడం చాలా కష్టం. మ్యాచ్ గెలవడం చాలా కష్టం. స్పెసిఫిక్గా ఇక్కడ అంటున్నాం కాబట్టి దట్ మ్యాచ్ అని చెప్పాలి. ఇట్స్ హార్డ్ ఆర్ ఇట్స్ వెరీ హార్డ్ టు విన్ దట్ మ్యాచ్. ఇట్స్ వెరీ హార్డ్ టు విన్ దట్ మ్యాచ్. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు అన్నప్పుడు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వేర్ ఐ షుడ్ జాయిన్. ఎక్కడికి వెళ్ళాలో వేర్ షుడ్ ఐ గో అనాలి. ఇక్కడ జాయిన్ కా సారీ. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వేర్ ఐ షుడ్ గో. ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలో అర్థం కావడం లేదు. మరి దీని ఎలా చెప్తాం? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. హౌ ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. ఎలా ప్రారంభించాలో అంటే ఎలా స్టార్ట్ చేయాలంటాం కదా. మరి దీన్ని ఎలా చెప్తాం? ఐఆమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ ఐ షుడ్ స్టార్ట్ అంటాం. ఐఆమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ ఐ షుడ్ స్టార్ట్. హౌ ఐ షుడ్ స్టార్ట్ అని చెప్తాం అనమాట. ఏ మొబైల్ కొనాలో అర్థం కావడం లేదు. ఏ మొబైల్ కొనాలో నాకు అర్థమే కావడం లేదు అన్నప్పుడు ఐఆమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ విచ్ మొబైల్ ఐ షుడ్ బై అంటాం. విచ్ మొబైల్ ఐ షుడ్ బై. స్టార్టింగ్ అంతా కామన్, అర్థం కావట్లేదు అన్నప్పుడు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ అని కామన్గా వాడతాము. నెక్స్ట్ వచ్చే వర్బ్ బట్టి ఇక్కడ మీనింగ్ మారిపోతుంది అనమాట. అతను కొత్త కారు కొంటాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని చెప్పే మీనింగ్లో ఒక సెంటెన్స్ వాడతామండి. మరి అదేంటంటే డూ యూ రియల్లీ థింక్. డూ యూ రియల్లీ థింక్ హీ విల్ బై ఏ న్యూ కార్. డూ యూ రియల్లీ థింక్ హీ విల్ బై ఏ న్యూ కార్. అతను కొత్త కారు కొంటాడని నేను నిజంగా అనుకుంటున్నావా అనమాట. ఇలా చాలా సెంటెన్సెస్ ఓన్గా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఒక స్ట్రక్చర్ తెలిసింది అంటే. మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.